హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకైతే ఒక టాపిక్ అయితే చెప్పదలుచుకున్నాను. యాక్చువల్గా మనం ఎలా ఉంటుందంటే, మనకి ఏదైనా చిన్న బాధ వచ్చినా, చిన్న కష్టం వచ్చినా, జీవితం అన్నాక చాలా కామన్ కష్ట సుఖాలు అనేది. రాకూడని కష్టం కంటే ఇంకొంచెం కష్టం వచ్చినా అసలు దేనికి బతుకు, మనకి జీవితం ఏంటి, మనకి కర్మ ఏంటని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, చాలా అసలు ఇరిటేషన్లోకి వెళ్ళిపోయి చాలా బాధపడిపోతాం. ఎందుకంటే చాలా ఈవెన్ చిన్న చిన్న వాటికి మన ఇంట్లో వాళ్ళు హెల్త్ వైజ్గా సిక్ అయినా సరే, లేకపోతే ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, లేకపోతే అయిన వాళ్ళంతా మనం దూరం చేసుకున్నా సరే, మన పిల్లలు మన మాట వినకుండా వేరుగా పిచ్చి పిచ్చిగా ఏదైనా సరే, ఈ రీజన్ ఏదైనా ఉండొచ్చు. లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా చనిపోయినా సరే, వాట్ ఎవర్ ఏదైనా ఉండొచ్చు. ఏ ప్రాబ్లం వచ్చినా మనకి ఇలా ఎందుకు జరిగిందని ఒక డిప్రెషన్లోకి అయితే మనం వెళ్ళిపోతాం ఇలాంటి ప్రాబ్లమ్స్కే. బట్ ఇలాంటి వాటికి తల దన్ని అసలు ప్రాబ్లం అంటే ఇది అనే ఒక ప్రాబ్లం వచ్చినా సరే ఆవిడ ఛాలెంజ్గా చేసి చనిపోదాం అనుకుని కూడా పసి బిడ్డతో ట్రైన్ కింద పడిపోదాం అనుకున్న ఒక మనిషి ట్రైన్ కింద పడటానికి వెళ్ళే టైంలో ఒక ఆర్ధనాదం అయితే విని, ఆ మనిషి దాహం కోసం ఆర్తనాదాలు విని అతనికి వాటర్ ఇచ్చిన తర్వాత మనం చనిపోదాము, పాపం కేకలు పెడుతున్నాడు కదా అనే ఒక ఇదితో అతనికి దూరంలో ఉన్న ఒక చెరువులో నుంచి ఒక మట్ట లాంటిది ఒక తీసుకుని అతనికి దాహం తీరిస్తే, 22 ఏళ్ల ఈ అమ్మాయికి 80 ఏళ్ళ ఆయన కాళ్ళు పట్టుకుని నన్ను బతికించావు తల్లి, నువ్వు చల్లగా బతుకు తల్లి, నువ్వు నీ బిడ్డ నీలాంటి వాళ్ళు ఉండాలమ్మా అనే ఒక్క మాటకి ఆవిడ నేను ఎందుకు చావాలి, లైఫ్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా, ఎవరు వదిలేసినా, ఏం చేసినా నేను ఎందుకు అసలు చనిపోవాలి, నేను ఇలాంటి వాళ్ళకి నేను ఏదో ఒకటి నాకున్నది నేను చెయ్యాలి, ఒక ఇన్స్పిరేషన్లో ఆవిడ మోటివేట్ చేయిపోయి ఆ రోజు నుంచి కొన్ని వేల మందికి ఆవిడ ఉపాధి అయితే కల్పించారు. ఆవిడ పేరే సింధుతాయ్ సప్కాల్. ఈవిడ మహారాష్ట్రలో వచ్చేసేసి ఒక చిన్న పల్లెటూరులో అయితే జన్మించారనమాట. ఈవిడకి వచ్చేసి 11 ఏళ్ళకి ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు అతనికి అయితే పెళ్లి చేశారు. అతను ఒక పెద్ద సాడిస్ట్ అవటం వల్ల కడుపుతో ఉన్న బిడ్డని అసలు నాకు వచ్చిన గర్భం కాదని ఊళ్ళో వాళ్ళు ఎవరో ఏదో చెప్పేసరికి ఆ చెప్పుడు మాటలు విని ఆవిడ కడుపు మీద కొట్టి ఇంట్లో నుంచి పంపించేసి ఆవిడ బతికి ఆవుల మందలోకి ఆవిడని వదిలి ఆవులు తొక్కి చంపేస్తే అది హత్యగా చూపించవచ్చు అనుకుని కూడా చేస్తే, దానిలో నుంచి కూడా ఆవిడ తప్పించుకుని ఒక శ్మశానంలో ఆవిడ షెల్టర్ తీసుకుని ఆ పసిబిడ్డకి జన్మనిచ్చి, అక్కడ మహారాష్ట్రలో శ్మశానంలో పిండిలు అట్లాంటివి మనిషితో పాటు వదలటం అనేది ఆనవాయితీ అనమాట. ఆ వదిలిన శ్మశానం దగ్గర వదిలిన పిండిని ఆవిడ రొట్టెలుగా చేసుకుని, మనిషిని తగలబెట్టే మంటల్లో ఆ పిండిని రొట్టెగా చేసుకుని ఆవిడ పొట్ట నింపుకుని ఆ పిల్లకి పాలు పడేలా చేసుకున్న దేవత నిజంగా ఆవిడ. అలాంటి కష్టాలైతే పగవారికి కూడా రాకూడదు. ఇవన్నీ దాటుకుని ఈ బాధలు పడలేను, కనీసం తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమైనా ఆదరిస్తారేమో అనుకుని పాపం నానా బాధలతో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది. బట్ అయినా కానీ మన సొసైటీ ఎలా ఉంటుందంటే, అంతా మంచిగా ఉంటేనే తల్లైనా తండ్రైనా తోబుట్టువులైనా సమాజమైనా ఎవరైనా సరే ఏ చిన్న మాట వచ్చినా ఇదొచ్చినా కానీ నువ్వెవరు అనే టైప్లోనే ఉంటారు. స్థానం అయితే ఇవ్వటానికి ఏ ఒక్కళ్ళు ఇష్టపడరు. ఎవరు బతుకు వాళ్ళు బతకడమే. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఆమెకు ఆశ్రయం ఇవ్వలేదు. చంటి బిడ్డతో అంటే ఒక పేగు కూడా తెగని బంధం, ఇంకా పేగు కూడా పాపకి అలానే ఉందన్నమాట. సో ఆ పేగుని అక్కడున్న శ్మశానంలో ఉన్న ఒక రాయితో, ఒక షార్ప్గా ఉన్న రాయితో ఆవిడైతే 16 సార్లు కొట్టుకుని, అది ఎంత నరక చిత్రవదో చూడండి. మనం ఒక పేగుని మన బాడీలో మనం వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు చాకుతో చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, కట్ అయితేనే మనం అయ్యో అనుకుని పసుపు పెట్టుకుని నానా తెప్పలు పడిపోతుంటాం. అలాంటిది ఒక పేగుని బాబుకి తనకి ఉన్న బంధాన్ని కట్ చేయడానికి 16 సార్లు ఆ రాయితో కొట్టుకుని చేసుకుని ఆవిడైతే ఆ పాపని బతికించుకుంటూ ఈ ఒక్క ఇన్సిడెంట్, ఆ పెద్ద ఆయనకి వాటర్ ఇచ్చిన ఒక్క ఇన్సిడెంట్ వల్ల తల్లిదండ్రులు కూడా ఆదరించకపోయేసరికి చనిపోదాం అనుకుని బిడ్డని నడుముకు కట్టుకుని రైలు పట్టాల మీద పడుకోపోయిన మనిషి ఆ పెద్ద ఆయన ఆర్తనాదాలు అయితే విని నీళ్ళు ఇచ్చి, నేనెందుకు చనిపోవాలి, నేను కొంతమందికి ఇలాంటి వాళ్ళకి జీవితం ఇవ్వాలి, నాకున్నంతలో ఎవడో భర్త కాదన్నాడని తల్లిదండ్రులు కాదన్నారని నేనేం పాపం చేశాను అనుకుని ఆ బిడ్డతో సహా వెళ్ళి ఆవిడకు వచ్చిన చిన్న చిన్న రాగం సంగీతం అయితే ఆవిడకొచ్చు, దేవుడిచ్చిన వరం అది ట్రైన్లో పాటలు పాడుతూ చేస్తూ భిక్షాటన చేస్తూ దాని మీద వచ్చిన డబ్బులతో నేను పిల్లలకి ఇట్లా ఇస్తున్నానని నమ్మ చెప్పుకుని ఆవిడ మాటలతో దానితో అనాథలైన పిల్లలందరికీ కూడా అన్నం పెడుతూ బిస్కెట్లు ఇస్తూ ఆవిడకి చేత నేనంతా చేసుకుంటూ వెళుతూ స్టిల్ కొన్నాళ్ళకి ఆవిడ వయసు అప్పుడు 22-23 ఏళ్ళు మాత్రమే. అలాంటిది ఆవిడ ఒక 60 ఏళ్ళు వచ్చేసరికి ఆవిడ 3,000 మందికి ఉపాధి అయితే ఇచ్చింది పిల్లలకి. చాలామందిని హక్కుని చేర్చుకుంది. ఆవిడకి 750 పైగా సత్కారాలు కూడా జరిగినాయి.
సో ఇది యాక్చువల్గా నాకు రీసెంట్గా నేను ఇలాంటి యూట్యూబ్లో నేను ఏదో కనిపెట్టింది కాదు ఈరోజు. యాక్చువల్గా ఒక బుక్లో అయితే నేను చదివాను అనమాట దీన్ని. అలాగే యూట్యూబ్లో వాటిలో కూడా ఉన్నాయి అన్నారు, నాకైతే ఎక్కడ కనిపించలేదు. బట్ నేను ఆ బుక్లో చూసిన దాన్ని బట్టి ఆవిడ పిక్స్ కూడా నేను తీసుకుని నేనైతే ఇలాంటి మంచి విషయాలు ప్రతి ఒక్కరికి నా ద్వారా తెలియాలి, ఒక మోటివేషన్ స్పీక్ లాగా. అంటే మనకు వచ్చిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి, బాధలకి ఏదైనా సరే మనం చాలా దిగాలు పడిపోతుంటాం, ఇదేంటి జీవితం అనే టైప్లో. అలా వెళ్ళకుండా ఉన్నంతలో దాన్ని దారి సరి చేసుకుని ఛాలెంజ్గా తీసుకున్న సక్సెస్ వేలో నడవటం అనేది ఆవిడ ఛాలెంజ్గా తీసుకుంది. కొన్ని వేల మందికి తెల్లయ్యింది. అలాగే ఇంకొక వండర్ఫుల్ విషయం ఏంటి అంటే, ఎవరైతే ఆయన భర్త అయితే ఉన్నాడో ఆయన ఒక 85 ఏళ్ళ వయసులో అనాథగా ముసలివాడయ్యి ఏ ఆశ్రయము లేక, అమ్మ మీరు ఇలాంటి పనులు ఎందుకు మొదలుపెట్టారు, ఇలా చేస్తున్నారంట కదా, నాలాంటి పెద్దవాళ్ళకు కూడా ఏదన్నా ఉందా అని తను భార్య అని తెలియక ఆవిడ చెంతకే వచ్చాడు. ఆయన మాటలను బట్టి, ఆయన చెప్పిన పరిస్థితిని బట్టి అయితే తను ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది అయితే అర్థమైంది. ఆయన మాటలను బట్టి ఆయన భర్త అని అయితే తను కనిపెట్టింది. సో తనైతే భార్య అని అయితే నేను చెప్పలేదు. సో కాలం అనేది చూసారా ఎంత ఇటు వాళ్ళని ఎట్లా తీసుకొచ్చిందో. తనైతే ఇది నేను చేసేది చిన్నపిల్లలకు మాత్రమే, నాకు తెలిసిన వాళ్ళకి ఒక ఆశ్రయం అయితే ఉంది, మీరైతే అక్కడికి వెళ్ళండి అని చెప్పి అపరిచితులలాగానే ఆయనకైతే అడ్రస్ ఇచ్చి అయితే భోజనం పెట్టి కడుపు నిండా భర్తని చివరిసారిగా చూసుకుని, నా జీవితం అంతా ఎంత టర్న్ ఓవర్ అవ్వటానికి కారణం ఈ మనిషే కదా అని చాలా వ్యధ చెంది ఆయనకైతే పంపించేసింది. ఆయన ఒక అపరిచితురాల్లా వేరే ఎవరో అనుకున్నారు కానీ భార్యనైతే ఆయన గుర్తుపట్టే ఎదులో లేరు. ఎందుకంటే 85 సంవత్సరాలంటే కళ్ళు మసక అవన్నీ వస్తాయి. చాలా సంవత్సరాల తర్వాత ఈవిడంటే 60లో ఉంది కాబట్టి ఆల్మోస్ట్ కొంతవరకు ఆయన ఐడెంటిఫై చేయగలిగింది. సో ఎవరివైనా మనం ఇలాంటి వాటిని చూసుకుని మోటివేషన్గా తీసుకుని ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా ఎలా వచ్చినా మనం హ్యాపీగా బతకాలి, ఉన్నంతలో తీసుకుని వెళ్ళాలి అనుకోవాలి తప్ప మనకే బాధలు వచ్చినాయి, మనకే కష్టం వచ్చినాయి అనేది అనుకోకూడదు. ఇది ఒక మోటివేషన్ స్పీక్లా నాకు తెలిసిన ఒక స్టోరీని, ఒక మదర్ తెరిసా, నాకు ఆవిడంటే చాలా ఇష్టం. అలాంటి ఇంకొక పర్సన్ గురించి అయితే నేను బుక్స్లో చూసి చదివి మీ అందరి ముందుకైతే నేను తీసుకొస్తున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్, లైక్ ఇట్. అందరూ చూడండి, తెలియని వాళ్ళకి ఇంకొంతమందికి చెప్పండి. పిల్లలకు మీరు చెప్పే కథలతో పాటు కొంతమందికి ఇలాంటి స్టోరీస్ చెప్తే కూడా జీవితం అంటే విలువ కూడా తెలుస్తుందని నా ఒపీనియన్. ప్లీజ్, థ్యాంక్ యూ.